నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మనం బద్వేల్లో అనేక ప్రాంతాల నుంచి రైతన్నలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ నిష్పక్షపాతం లేకుండా ప్రజాసేవలో ఉన్న నాయకుడు ఎన్టీ రామారావు గారు అనే దానికి ఆయనకి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. మనందరం ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ నాయకుడి గురించి. ఎందుకంటే ఈరోజు భవిష్యత్తు కోసం మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఈరోజు దేశ విదేశాల్లో ఎక్కడున్నా కానీ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కానీ తెలుగు వాళ్ళు గుండె చప్పుడు అంటే అది ఎన్టీ రామారావు అనే మనం చెప్పుకోవచ్చు. ఆయన కేవలం రాజకీయ దురాంధ్రుడే కాకుండా ఈరోజు ఒక యుగ పురుషుడు. సంస్కృతి అనేక విభాగాల్లో మనందరం చూస్తే ఏ ఒక్క విభాగమైనా ఈరోజు ప్రజల గుండెల్లో ఉన్నాడంటే అది ఎన్టీ రామారావు అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక పేదలకి పెద్ద దిక్కుగా పెద్ద ఆయన అనేసి ఎన్టీ రామారావు గారు ఆ రోజు నిలబడి బడుగు బలహీన వర్గాలందరికీ ఇల్లు, కూడు, గుడ్డ ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలనేసి ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు పార్టీలో కూడా చిహ్నం కానీ గుర్తు కానీ ఈ రోజు వరకు నేనున్నా లేకపోయినా నా ఆశయాలు కానీ నా ఆశీస్సులు కానీ ఈరోజు ఇక్కడ ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేశారంటే కేవలం అది ఎన్టీ రామారావు అనే చెప్పచ్చు. ఈరోజు నిష్పక్షపాతం కానీ ఒక విధంగా నిలబడి మన అందరం ఆయన సంకల్పం కానీ లేదంటే ఆయన గౌరవం కానీ లేదా ఆయన ఒక మనస్ఫూర్తిగా ఆయన చేసిన మనకు ఒక మనోధైర్యం కానీ ఈరోజు ఆయన చెప్పిందే మనందరిలో నిలబడింది. మనం కూడా మన ప్రాంతంలో ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరియు వీరారెడ్డి గారు బ్రహ్మం సాగర్ ఖచ్చితంగా ఈ ప్రాంతం ఈరోజు తాగునీరుకి మనం ఎక్కడైనా ఉన్నాము ఈరోజు అనుకోవాలంటే అది ఎన్టీ రామారావు మరియు ఈరోజు వీరారెడ్డి గారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది బద్వేల్ ప్రాంతంలో. సినీ రంగాల్లో చాలా మకుటము లేని మహారాజుగా వెలుగొంది. తరువాత కూడా 1982 సంవత్సరం మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి మన దేశంలోనే తెలుగువాడు తెలుగు జాతి, తెలుగు అంటేనే ఒక మన భారతదేశంలో ఒక గుర్తింపు పొందేటట్టు చేసిన మహానాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మకుటము లేని చరిత్ర సృష్టించి అందరూ ఒకే పార్టీ దాదాపు 70, 80, 80 సంవత్సరాల పార్టీని కూడా ఫస్ట్ పెట్టిన 9 నెలలకే ఆ పార్టీని గెలిపించి ఆ కాంగ్రెస్ పార్టీని కూడా మట్టి కరిపించిన మహానాయకుడు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అలాగే మన పార్టీ దాదాపు 200 సీట్లు పైగా సాధించి తెలుగు జాతికి ఉన్ని తెచ్చిన మహిమాన్వితుడు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన దాదాపు 7 సంవత్సరములు ముఖ్యమంత్రిగా పరిపాలించిన రోజుల్లో ఆయన ఒకటేమికి స్త్రీలకు పురుషులకు సమాన హక్కు కల్పించడం, అలాగే మద్యపాన నిషేధం జరిపించడం, కిలో 2 రూపాయలకు పథకాలు తీసుకురావడం, రెడ్లు కర్ణాల వ్యవస్థను కూడా తీసేసి మండల వ్యవస్థను, అలాగే అంటే మనకు అంతకుముందు సమితులు ఉన్నాయి, 3 అంచెల పథకాలను స్థాపించిన మహామహుడు, చాలా గొప్ప వ్యక్తి ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన చేసిన పార్టీని ఈ రోజుకి కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీని, ఆయన కుమారుడు మన లోకేష్ బాబు గారు ఆ పార్టీని చాలా బలోపేతం చేసుకుంటూ, అలాగే ఈ రోజులో మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే మకుటము లేని మహారాజుగా పరిపాలించిన మన స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎంతో మన పార్టీని పురోభివృద్ధి చేస్తూ మన పార్టీకి చాలా శక్తి, ఎవడైనా ఈ పార్టీకి తీటుగా లేడు అనే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలను సృష్టిస్తూ ఆయన మన ప్రజలందరి మన్ననలు తెలుసుకుంటూ
ప్రజల మన్ననలు పొందుతూ ఆయన మహా గొప్ప వ్యక్తిగా మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆయన 75 సంవత్సరాల్లో కూడా ఒక యువకుని వలె ఆయన పోరాడుతూ ప్రజల కోసం అహర్నిశము కష్టపడుతూ ఎన్నో తీసుకొస్తున్నాడు. పథకాలు కూడా ఇప్పుడు ఎన్నో పథకాలు